ఏడు సంఘములు ప్రకటన గ్రంథం గురించి మాట్లాడు. ఎఫెసు నీవు విశ్వాసాన్ని కాపాడుతున్నావు, కానీ దానిని వ్యాప్తి చేయడంలో విఫలమవుతున్నావు. అందుచేత నీ సాక్ష్యం అంతరించిపోవచ్చు. స్మరణ సంఘం నీ బాధల్లోనూ స్థిరత్వాన్ని నేను తెలుసుకున్నాను. కొనసాగు, భయపడవద్దు, నీ ప్రతిఫలం సిద్ధంగా ఉంది. స్థిరంగా ఉండు. పెర్గమా సంఘం గురించి కష్టమైన పరిస్థితుల్లోనూ నీవు నన్ను నమ్ముకుంటున్నావు, కానీ విగ్రహారాధన, లైంగిక పాపాలను నీలో సహింపవద్దు. తొతైరా నీవు చాలా మంచి పనులు చేస్తున్నావు. నన్ను తెలుసుకోవడంలో పెరుగుతున్నావు, కానీ తప్పుడు ప్రవక్త అయిన స్త్రీని, ఆమెతో ఉన్న పశ్చాత్తాపం లేని వారిని తొలగించుకోకపోతే నాశనమవుతావు. సార్దీసు సంఘం గురించి బయటకు నీవు బాగానే కనిపిస్తున్నావు, కానీ అంతరంగము కలుషితమై ఉంది. కొంతమంది మాత్రమే నిన్ను అనుసరించుచున్నారు. కొంతమంది మాత్రమే నన్ను అనుసరించుచున్నారు. మారు మనసు చేసుకో, లేనిచో నీవు తొలగించబడతావు. ఫిలదెల్ఫియా సంఘం గురించి దేవుడు మాట్లాడుతున్నమాట. నీ విశ్వాస పరిమాణం తక్కువైనా దాని గుణం గొప్పది. నీ సేవకు నేను ద్వారాలు తెరచుదను. నీ శత్రువులను నేను తొలగించదను. నీ ప్రతిఫలం గొప్పది. లవొదికయ సంఘం గురించి మాట్లాడుతున్నాను. నీవు గొప్పవాడివి అని అనుకుంటున్నావు, కానీ నిజానికి దరిద్రుడివి. నీ సాక్ష్యం విలువలేనిది. మారు మనసు చేసుకో, లేనిచో నేను నిన్ను గద్దించదను, శిక్షించదను అని 7 సంఘాలకు దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఈనాడు మనలో కూడా ఇటువంటి లోపములుంటే సరిచేసుకుందాం.